మీరు పాలిటీ చదువుతున్నారు. ఆర్టికల్స్ గుర్తొస్తున్నాయి. ఈవెన్ మీకు ఫండమెంటల్ రైట్స్ గూడా బాగా తెలుసు. అలానే పార్లమెంట్ గూడా బాగానే చదువుకున్నారు. కానీ ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్ చూసినప్పుడు 2 ఆప్షన్స్ మధ్య కన్‌ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. దానికి రీజన్ మీరెప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఎందుకు? ఎందుకంటే మీరు పాలిటీని చదివారు. కానీ ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేటటువంటి అంశాన్నయితే మీరు చదవలేదు. స్పెషల్లీ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ క్వెషన్స్ ఎక్కువగా డైరెక్ట్ ఫ్యాక్ట్స్ మీద కాకుండా కాన్సెప్ట్, ఎక్సెప్షన్, అప్లికేషన్ అలానే స్టేట్మెంట్ బేస్డ్ థింకింగ్ మీద ఎక్కువగా ఇటీవల కాలంలో అడగడం జరుగుతుంది. ఈరోజు ఒక ఎగ్జామినర్ ఒక క్వెషన్ని ఎలా తయారు చేస్తారు అనేటటువంటి అంశాన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆధారంగా మనం స్టెప్ బై స్టెప్ చూడడానికి ప్రయత్నిద్దాం. సో దట్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ స్టేట్మెంట్ క్వెషన్. ఫస్ట్‌ది బేసిక్ కాన్సెప్ట్ అండ్ స్టేట్మెంట్ క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. ప్రాథమిక హక్కులు. స్టూడెంట్‌కి తెలుసు ఇక్కడేంటి ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్‌లో ఎన్నో పార్ట్‌లో ఉంటుందని పార్ట్ 3లో ఉంటుంది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి అనేసి తెలుసు. కాకపోతే ఎగ్జామినర్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశాలు డైరెక్ట్గా అడుగుతారంటే డైరెక్ట్గా అడగరు. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే స్టేట్మెంట్ వారీగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఒకటోది ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్. అలానే ఇంకొక స్టేట్మెంట్ ఏమిస్తారంటే సమ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ అన్నారు సమ్ ఫండమెంటల్ రైట్స్ అంటే కొన్ని ప్రాథమిక హక్కులు అవైలబుల్ టు ఆల్ సిటిజన్స్, కొన్ని కేవలం భారతీయ పౌరులకు మాత్రమే, అలానే ఇంకొన్ని అందరికీ కూడా వర్తిస్తాయి అనేటటువంటి అంశం ఇచ్చి విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అనేసి అడుగుతారు. ఇక్కడే అసలు టెస్ట్ ఏమిటి? ఫండమెంటల్ రైట్స్ నువ్వు చదివావా లేదా అనేది కాదు, ఎవరికి ఏ రైటు అనే కాన్సెప్చువల్ డిస్టింక్షన్ నీకు తెలుసా తెలీదా అనేది ఎగ్జామినర్ మన నుంచి టెస్ట్ చేస్తారు. అంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి. కొన్ని రైట్స్ ఓన్లీ సిటిజన్ స్పెసిఫిక్, అది కూడా ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినర్ చిన్న కాన్సెప్ట్లోనే ట్రాప్ పెట్టడం జరుగుతుంది. సో దట్ మనం ఈ ట్రాప్లో పడ్డాము అంటే మనకి బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్స్ అయితే మనం తప్పు పెట్టి వస్తాం. తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ ప్లస్ ఎక్సెప్షన్. ఇది రీసెంట్ ట్రెండ్స్లో యూపీఎస్సీ, ఏబీపీఎస్సీ, టీజీపీఎస్సీలో చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ రూల్ ఏంటి? ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ ద్వారా రిమూవ్ చేయవచ్చు. మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ ఎగ్జామినర్ వెంటనే అడుగుతారా ప్రెసిడెంట్ ఎలా రిమూవ్ చేస్తారని? అలా అడగరు. దానికి బదులు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో మహాభియోగ తీర్మానానికి సంబంధించినటువంటి కింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి అనేసి ప్రొసీజరు, ఇనిషియేషను, మెజారిటీ, పార్లమెంట్ రోల్ వంటి పాయింట్స్ని కలిపి మనకు అడగడం జరుగుతుంది. ఇక్కడే స్టూడెంట్కి జనరల్ రూల్ మాత్రమే తెలుసంటే సరిపోతుందా? తెలుసంటే సరిపోదు. ఇక్కడ మనకేం తెలియాలి? ఆ రూల్ తెలియాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అర్థం కావాలి, అలానే ఎక్సెప్షన్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా కూడా మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలానే మూడోది ఆర్టికల్ తెలుసా లేక మీనింగ్ తెలుసా అనేటటువంటి అంశం. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ రీసెంట్గా చూస్తే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సార్ ఏవేవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో చెప్పండి వాటిని గుర్తుపెట్టుకుంటాము అంటున్నారు. బట్ ఇక్కడ ఎగ్జామినర్ ఆర్టికల్స్ తెలుసా లేదంటే దానికి మీనింగ్ తెలుసా అనేది టెస్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 32 తీసుకోండి. మీ అందరికీ తెలిసినటువంటి ఆర్టికల్ 32 ఏంటి? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిరక్షణ హక్కులకు సంబంధించినటువంటి అంశం. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఆర్టికల్ 32 డీల్స్ విత్ వాట్? ఆర్టికల్ 32 డీల్స్ విత్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది చాలా ఈజీ. కాబట్టి ఎగ్జామినర్ ఇలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ 32. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ గుర్తుండడం కాదు,
ఆర్టికల్ యొక్క కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్ నీకు అర్థమైందా అనేదే ఎగ్జామినర్ మన నుంచి టెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పాలిటీ చదివేటప్పుడు ఆర్టికల్, దానికి సంబంధించినటువంటి మీనింగ్, అలానే అది ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనక ఉన్నటువంటి పర్పస్, దానికి రిలేటెడ్గా ఒక మంచి ఎగ్జాంపుల్, లాస్ట్గా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సీక్వెన్స్లో మనం చదివాము అంటే ఆర్టికల్స్ గుర్తుండడం మాత్రమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. దెన్ ఆ తర్వాత టూ సిమిలర్ కాన్సెప్ట్స్ కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎగ్జామినర్కి స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అనేది బాగా తెలుసు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు చాలా వరకు సీనియర్సే ఉంటారు. సో దట్ ఎక్కడ యాస్పిరెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడో, అంటే ఎక్కడ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పిఏ తీసుకోండి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ఈ రెండు అంశాలు స్టూడెంట్కి తెలుసా అంటే అఫ్ కోర్స్ స్టూడెంట్కి తెలుసు. కానీ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అనేసి అడిగి అప్పుడు దానికి సంబంధించినటువంటి సిమిలారిటీసు అంటే సారూప్యతలు, దాంతోపాటు ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి భేదాలు, డిఫరెన్సెస్, ఈ రెండింటినీ కలిపి అడగడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ ట్రాప్లో పడేయడం కూడా జరుగుతుంది. జస్టిసబుల్, నాన్ జస్టిసబుల్, ఇండివిజువల్ రైట్స్, వెల్ఫేర్ స్టేట్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే ఈ ఎగ్జామినర్ నీకు చాప్టర్ తెలుసా అని అడగటం లేదు, రెండు కాన్సెప్ట్స్ మధ్య ఉన్నటువంటి బౌండరీ తెలుసా లేదా అనేటటువంటి అంశాన్ని మనకి ఎగ్జామినర్ అడుగుతున్నారు. దెన్ ఆ తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే స్టాటిక్ పాలిటీ ప్లస్ కరెంట్ అఫైర్స్. సో రీసెంట్గా ఈ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు యాస్పిరెంట్స్. బట్ ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది ఒకసారి పరిశీలిద్దాం. సపోజ్ కరెంట్ అఫైర్స్లో ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూనే అనుకోండి. క్వశ్చన్ సెట్ చేసేటటువంటి ఎగ్జామినర్ కరెంట్ అఫైర్ని మాత్రమే అడుగుతారా అంటే కరెంట్ అఫైర్ని మాత్రమే అడగరు. దాని వెనుక ఉన్నటువంటి స్టాటిక్ పాలిటీ గురించి అడుగుతారు. అంటే గవర్నర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంటు, గవర్నర్కి సంబంధించినటువంటి టెన్యూర్ కాలపరిమితి, ఆయనకు ఉన్నటువంటి పవర్స్ కావచ్చు, ఫంక్షన్స్, ఆ పవర్స్ అండ్ ఫంక్షన్స్లో డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏంటి, అలానే గవర్నర్కి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏ ఉన్నాయి, అలానే గవర్నర్ ఏ విధంగా రిమూవల్ చేస్తారు, ఇవన్నీ కనెక్ట్ చేసి క్వశ్చన్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటనేసి చూసి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటి అనేది అర్థం చేసుకొని దానికి రిలేటెడ్గా ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అనేది చూసి, ఒకవేళ దానికి అనుసంధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైనా ఉంటే అది చూసి మళ్ళీ స్టాటిక్ కాన్సెప్ట్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు ఈ చైన్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ బ్లైండ్గా కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి అంశం మీద మాత్రమే మీరు శ్రద్ధ పెట్టి చదువుతాను అంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. మీరు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ చైన్ ఫాలో అవ్వండి. అలానే ఇంకొక థింగ్ ఏంటంటే నాట్ ఇన్కరెక్ట్. ఈ ట్రాప్లో మనందరం చాలా వరకు పడతాం. ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ పార్లమెంట్. స్టూడెంట్స్ ఆప్షన్స్ చదివి కరెక్ట్ స్టేట్మెంట్ కోసమే సెర్చ్ చేస్తారు. ఎప్పుడు కూడా మన ఆలోచనలు అలానే ఉంటాయి. కానీ క్వశ్చన్ అడిగింది ఏంటి? నాట్ కరెక్ట్. అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వశ్చన్స్లో కీవర్డ్స్ ఏవైనా ఉంటే వాటిని అండర్లైన్ చేసుకోండి. నాట్ అడిగారా, రైట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా, ఓన్లీ అడిగారా, ఆల్వేస్ అడిగారా, ఎక్సెప్ట్ అడిగారా. ఎగ్జామినర్కి ఇవే చిన్న ట్రాప్స్ మనల్ని బయటికి తోసేయడానికి. సో దట్ ఈ చిన్న చిన్న ట్రాప్స్లో పడ్డారు అంటే మనం ఎంత తోపు తురుముగాలైనా కూడా ఫెయిల్ అవ్వాల్సిందే. దెన్ ఆ తర్వాత ఇంకొక ట్రాప్ ఏంటంటే అబ్సల్యూట్ వర్డ్స్. ఈ అబ్సల్యూట్ వర్డ్స్తో కూడా మనల్ని ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ కూడా. ఆప్షన్స్లో ఎప్పుడైనా ఆల్వేస్ కనిపించిన, ఓన్లీ, ఆల్,
నెవర్, ఎక్స్క్లూజివ్లీ లాంటి వర్డ్స్ ఉంటే వెంటనే మీరు రాంగ్ అనుకోవద్దు, కానీ కేర్ఫుల్గా వెరిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రెసిడెంట్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇక్కడ ఆల్వేస్ అనే అబ్సల్యూట్ వర్డ్ మనల్ని అలర్ట్ చేయాలి. క్వశ్చన్ సెక్టర్ ఒక చిన్న వర్డ్తో ఎంటైర్ స్టేట్మెంట్ని రాంగ్ చేయగలడు. ఇదే ఎగ్జామ్ని ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మొన్న జరిగినటువంటి 22 ఎస్ఐ మెయిన్స్లో కూడా అడిగారు. దెన్ ఆ తర్వాత ఎలిమినేషన్ టెక్నిక్ కోసం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం కూడా జరుగుతుంది. యూపీఎస్సీలో ఈ ఎలిమినేషన్ ట్రిక్ అనేవి చాలా ఎక్కువగా ఇచ్చేశారు. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవడంతో యూపీఎస్సీ మళ్ళీ తన యొక్క పంతాన్ని మార్చడం జరిగింది. బట్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి ఈ ఎలిమినేషన్ టెక్నిక్ని కూడా ఎగ్జామినర్ ఆలోచిస్తారు కూడా. అంటే మన ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్లో కొన్ని ఆప్షన్స్ డెలిబరేట్లీ ఇలా ఉంటాయి. ఏంటి? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నెయిదర్ 1 or 2. ఇక్కడ ఎగ్జామినర్కి తెలుసు స్టూడెంట్స్కి కంప్లీట్ ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ రావచ్చు అనేసి. ఎగ్జాంపుల్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ ఉంది, స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ ఉంది. అంటే ఆన్సర్ స్ట్రక్చర్ ద్వారా ఎలిమినేషన్ చేయవచ్చు. ఇది ఎగ్జామినర్ మనకు కావాలనే ఇస్తాడు. కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం కన్నా ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఎందుకు ఇన్కరెక్ట్ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం యాస్పిరెంట్కి ఉంది. అలానే చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ని మనమే ఫ్రేమ్ చేసుకుందాం. బేసిక్ ఫ్యాక్టు, రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్. రాజ్యసభ అనేది శాశ్వత సభ. బిగినర్ యొక్క క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఈజ్ రాజ్యసభ ఏ పర్మనెంట్ హౌస్? ఇలాంటివి ఈజీగా చెప్పవచ్చు. బట్ ఇటీవల కాలంలో ట్రెండ్ ఎలా మార్చారు, ట్రెండ్ ఎలా మారుతుంది, దానికి అనుగుణంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం. ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రాజ్యసభ. ఆప్షన్ 1, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిసల్యూషన్. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిసల్యూషన్. సెకండ్ ఆప్షను, 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ ఎవ్రీ 2 years. థర్డ్ ఆప్షన్, ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అంటే నార్మల్గా మనకు తెలిసినటువంటి అంశమే, రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. కానీ ప్రశ్న అంత డైరెక్ట్గా అడగడు. ఇటీవల ట్రెండ్లో మనం ఫాలో అయితే ఈ విధంగా ప్రశ్నలు అడుగుతాడు. ఈ విధంగానే మన యొక్క సమాధానాలు కూడా మనం ఇది చేసుకోవాలి. అలానే మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఇలానే చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ మనకి టెస్ట్ అవుతున్నాయి. 1 ఈజ్ రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్, అంటే ఇట్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు డిసల్యూషన్. రెండోది ఏంటి? ఎలా రిటైర్మెంట్ అవుతారనేది చెప్పాం. అలానే రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరు ఉంటారు అనేది కూడా చెప్పాం. అంటే ఇక్కడ ఏమున్నాయి మనకి? ఒకటి స్టేట్మెంట్ దొరికింది, రెండోది ఫ్యాక్ట్ వచ్చింది, మూడోది దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ తెలిసింది, అలానే అప్లికేషన్ కూడా మనం చేయగలిగాం. సో ఎప్పుడైనా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు ఇలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా. సో దట్ అల్టిమేట్గా మీ అందరికీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పాలిటీ క్వశ్చన్స్ డిఫికల్ట్గా అనిపించడానికి రీజన్ సిలబస్ పెద్దది కావడం మాత్రమే కాదు. ఎగ్జామినర్ మీ నాలెడ్జ్ని కాకుండా మీ అండర్స్టాండింగ్ని కూడా టెస్ట్ చేస్తారు. మీరు పాలిటీ చదివేటప్పుడు ప్రతి టాపిక్కి ఈ 5 క్వశ్చన్స్ మీరే వేసుకోండి. 1 ఈజ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, దీనికి ఎక్సెప్షన్ ఏమైనా ఉందా, అలానే దీంతో సిమిలర్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా, కరెంట్ అఫైర్స్తో దీనికి కనెక్షన్ ఉందా, ఈ టాపిక్ నుంచి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఎలా తయారు చేయవచ్చు. ఈ 5 యాంగిల్స్లో పాలిటీని ప్రిపేర్ చేస్తే క్వశ్చన్ చూసి భయపడే స్థాయి నుంచి క్వశ్చన్ సెటర్ థింకింగ్ని ఐడెంటిఫై చేసేటటువంటి స్థాయికి మనం వెళ్తాం. అదే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పాలిటీ ప్రిపరేషన్లో రియల్ డిఫరెన్స్.